మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ దత్తాత్రేయ షిరిడి సాయిబాబా మందిరాలలో దేవతామూర్తులకు రేపు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం బాబా హారతి, అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని శ్రీ గురుపీఠ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ పెద్దగోని జిన్నారాం రమాదేవి శివకుమార్ గౌడ వివరించారు. తస్మై శ్రీ గురువే నమః. దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయ శ్రీ వైకుంఠ నారాయణమహం భజే గూడూరు నివాసినం. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం. గూడూరు నివాసినం. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం భక్తాభీష్టప్రదం గూడూరు నివాసినం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటాను అని భగవద్గీతలో మనకు వివరించారు. ధర్మానికి హాని జరిగినప్పుడు అధర్మము ప్రజ్వలినప్పుడు శ్రీకృష్ణుని అవతారము 16 కళ్ళతో కూడిన అన్ని శక్తులు, అన్ని ప్రదర్శనలు శ్రీకృష్ణ అవతారంలో పరిపూర్ణంగా కనిపిస్తాయి. రామావతారం కూడా పరిపూర్ణ అవతారమైనా కూడా 14 కళలు మాత్రమే అందులో విశదీకరించినట్టుగా రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఈ ఏకవింశతి అంటే ఈ 21 అవతారాలు అతి సుందరమైన అవతారాలుగా మనకు భాగవతంలో ప్రథమ గ్రంథంలో, తర్వాత 2వ స్కందంలో కూడా విశదీకరించబడ్డాయి. అయితే ఈ లీలావతారము అయిన దత్తావతారము కృతాయుగం కన్నా ముందు అవతరించి ప్రతి యుగం నందు అవతరిస్తూ వస్తుంది. చాలా అద్భుతమైన అవతారము. ఈ అవతారానికి ముగింపు అనేది లేదు. నేను పంచాయతనము మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాలు, ఈ దేవాలయాల్లో నిరంతరము జరిగే పూజా కార్యక్రమాల్లో ఇక్కడ జరిగే దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ ఆరతులు, దత్తాత్రేయ అష్టోత్తరము, దత్తాత్రేయ స్మరణలో నిరంతరము భక్తులు పాల్గొనరం. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః.